హలో హలో మీకు కాదు, ఫోన్లో బిజీగా ఉంటాను, నేను ప్రొడ్యూసర్ని కదా. హలో, ఏంటి వారణాసియా? నేనే వేసాను కా బోల్ డబ్బులు, నేను ఎంత చెప్తే అంతే అక్కడ. మీరే ప్రొడ్యూస్ చేశారండి వారణాసి? అయ్యో, వారణాసి సినిమా కాదండి, మా ఇంట్లో వాళ్ళందరినీ వారణాసి టికెట్లు వేసి సొంత డబ్బులతో టికెట్లు వేసి పంపాను. నేను ఎంత చెప్తే అంతే మా ఇంట్లో, తెలుసా? బై ద వే, నేను ఎవరో చెప్పలేదు కదా, నేను చాలా గొప్ప ప్రొడ్యూసర్నండి. ఇప్పటికే నా గెటప్ చూసి అర్థం చేసుకుని ఉంటారు. ఒకటే కాల్స్, ఎప్పుడు బిజీగా ఉంటాను అనమాట. నాకు ఒక మంచి స్టోరీ దొరికింది, ఓ సూపర్ స్టోరీ. అదేంటంటే, ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక అబ్బాయి లొకేషన్ మేనేజర్. అదే కమింగ్ టు దట్ పాయింట్. అండ్ హీరోయిన్ దగ్గర కూడా ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. అది నేను చెప్పలేను, రివీల్ చేయలేను, ఇంకా ప్రొడ్యూస్ చేయాలి కదా. సో చాలా అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటుంది. ఒక విలను, ఒక చేజింగ్, ఒక వారు, ఒక లవ్. ఈ మొత్తం ట్విస్ట్ అన్నిటికీ మీ కాస్ట్ లాంటి మీ కాస్ట్, మీలాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే కథ సూపర్ హిట్. అందుకే మన టీంతో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేశారు. మనందరం కూర్చుని ఒకసారి మూవీ డిస్కస్ చేసుకుందాం. చేసుకుంటే సినిమా తీసేయడం, ఇంకా సైన్ చేస్తే మొత్తం చెక్కులే, బ్లాంక్ చెక్కులు మొత్తం. ఓకే, స్టార్ట్ చేద్దాం మూవీ డిస్కస్. బాగానే ఉందండి, ఒకటే చిన్న ప్రాబ్లం అంతే. ప్రతిదానికి లాంటి అన్నారు, మీ లాంటి మేము మమ్మల్ని పెట్టుకోవచ్చు. అదే మిమ్మల్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను, మీ ఏమంటారు? ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అంటే మనం ఎంత ఫాస్ట్ గా తీయచ్చు అంటే, ఇది ముందు మాకు చెక్లు ఇచ్చేసేయండి. రేపు December 12th రిలీజ్ సినిమా. అంటే ఇంకా 3-4 రోజులు. ఇది అంతే అంతే. అలా ఎలా తీస్తారు 3 రోజులు? అంతే ఫాస్ట్. ముందు చెక్లు ఇవ్వని చెప్తే ఎలా తీస్తాం ఫాస్ట్ గా. చెక్లు ఇవ్వాలా? సినిమా మా చెక్ బౌన్స్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. తప్పకుండా ఇస్తామండి, తీసేద్దాం సినిమా. మరి మేము ఆల్రెడీ తీసామండి. ఆల్రెడీ తీసారా? ఇదేంటి, నేను తీద్దాం వాట్ ద వంకాయ్, మీరు ఇలా తీసేస్తే ఎలాగా? ఎవరు తీసారు, ఇది ప్రొడ్యూస్ చేశారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీరు ఒక చిన్న మిస్టేక్ అండి. మీరు ఒక స్టోరీ దొరికింది అన్నారు కదా, అది పిఎంఎఫ్ ఆఫీస్ లో మీకు దొరుకుంటుంది, ఆ సంగతి మర్చిపోయి ఉంటారు మీరు. అంటే అప్పుడప్పుడు అటే తిరుగుతూ పేపర్ ఎగిరి వస్తుంది. అదే కరెక్ట్. మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండి. ప్రతి స్క్రిప్ట్ ఇలానే వాళ్ళు మంచి స్క్రిప్ట్లన్నీ తీసేసుకుంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ ఏం చెయ్యాలి? ఇట్స్ వెరీ హారబుల్. ఒక నిమిషం ఉండండి. కృతి, మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కృతి, ఏంటమ్మా నువ్వు? మీ నాన్నగారు విశ్వప్రసాద్ గారికి చెప్పొచ్చు కదా, ఇంత మంచి మంచి స్క్రిప్ట్లన్నీ మీరు చేసేస్తే మేము ఏం చేస్తాం? ఒక్క నిమిషం అండి, ఇక్కడ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ మరి నాకు ఫోన్ కాల్ వెళ్తుంది అనుకుంటా నేను. లేవా? ఓకేలే, తెలిసిపోయినట్టు. ఓకే, మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలాగో సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కట్టుకొని. ఇంకొక సినిమా స్టోరీ ఉందండి మనది, ప్రభాస్ గారిని పెట్టుకొని, ఆయన ఓల్డ్ గెటప్ ఇది కూడా ఉంది, అది చేసేయచ్చు మీరు. ప్రభాస్ గారిని ఓకే, అయితే డ్యూయల్ రోల్. అది మీకు Jan 9th వచ్చేస్తుంది రిలీజ్. అది ఇప్పుడు మీరు చేశారంటే January 9th వచ్చేస్తుంది. అది January 9th కి అప్పుడు వచ్చేస్తుంది. టైటిల్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇస్తాం, మీరు ఏదైనా పెట్టచ్చా? ఐ థింక్ మేనేజర్ ఎవరమ్మా ఇక్కడ? మేనేజర్ భోజనానికి వెళ్ళాడంట. వచ్చాక మేము స్క్రిప్ట్ గురించి మాట్లాడి, ప్రభాస్ గారు మేనేజర్ నెంబర్ ఉందా? ఉంటుంది. ఇస్తారా? ఓకే, బ్లాక్ లో ఉంటాను ఎలాగో, బట్ స్టిల్ ట్రై చేస్తాను.